ఏ తర్వాత నేను చెప్పదలుచుకుంది అంటే టు స్టార్ట్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మనకున్న ఇప్పుడున్న సినారియోలో ఎవరు అవునన్నా కాదన్నా రెండు పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. ఒకరు అధికారంలో ఉంటున్నారు, ఒకరు ప్రతిపక్షంలో ఉంటున్నారు. మిగిలిన పార్టీలు ఉన్నాయి. అయితే ఈసారి మూడు పార్టీలు కలిసి కూటమి ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నాయి. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 40% ఓట్లు తీసుకుని ప్రతిపక్షంలో ఉన్నాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా, తెలుగుదేశం పార్టీ మాట్లాడినా దట్ హ్యాజ్ రెలవెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రధాన పార్టీలు అధికారంలోకి రాగలిగిన పార్టీలు, వచ్చే అవకాశం ఉండి వాళ్ళ విజన్ ఇంప్లిమెంట్ చేయగలిగిన పార్టీలు. అట్లే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏది మాట్లాడినా దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అలాగే పక్క రాష్ట్రాలు కావచ్చు, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ పరిశీలిస్తున్న వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు, అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది విన్నారు. ఇందులో క్లారిటీ ఆఫ్ థాట్ ఇద్దరికీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికేమో రాష్ట్రం మీద బరువు పడకుండా, ప్రజలకు గుదిబండ కాకుండా 5 కోట్ల మంది ప్రజలకు రాష్ట్రానికి ఒక మంచి గ్రోత్ ఇంజన్ లాంటి క్యాపిటల్ కావాలి, ఎకనామిక్ పవర్ హౌస్ కావాలి. ఇది ఇతర నగరాలతో అతి తక్కువ సమయంలో పోటీ పడగలిగిన సామర్థ్యం దీనికి రావాలి. ఇందులో ఏమైనా తేడా ఉందా? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓట్ల పరంగానే కాదు, సీట్ల పరంగా కూడా పెద్ద ప్రతిపక్షంగా 67 సీట్లతో గెలిచిన రోజు ఆయన అదే చెప్పాడు. ఏమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 30,000 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి, ప్రభుత్వము, నాట్ రైతుల భూములు కొట్టమని కాదు, రైతులను ముంచి తీసుకోమని కాదు, ప్రభుత్వ భూమి ఉండాలి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కన్వీనియంట్ గా ప్రభుత్వాన్ని తీసేస్తాడు. నువ్వేన్నావు కదా 30,000 ఎకరాలు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నారు అంటే, క్యాపిటల్ అనేది ఇంక్లూజివ్ క్యాపిటల్ కావాలంటే, అఫోర్డబిలిటీ ఉండాలంటే, మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఉపాధికి అక్కడికి వచ్చేవాళ్ళు ఉండడానికి కానీ, ఉద్యోగ అవకాశాలకు అన్ని రకాల వాళ్ళు ఉండడానికి కానీ, ఇది మొత్తం క్లాస్ వీళ్ళు ఎలీట్ కాదు, ఫైనాన్షియలీ వెల్దీ పీపుల్కి ఒకరికే కాదు, అందరూ ఉండగలిగిన నగరం ఉన్నప్పుడు అది సజీవ నగరంగా ఉంటుంది. కాబట్టి ఇది చేయడానికి అవసరమైన ఖర్చు, ఆ బరువు ప్రజల మీద పడకూడదు అనేది ఆయన ఆలోచన. ఆ ఉద్దేశంతో ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అవకాశం మీకుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని పెట్టండి అన్నారు. అయ్యా మేము ఇక్కడని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఓకే అని 2019 ఎన్నికలకు ముందే రిపీటెడ్ గా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలే, అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలే, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనం కూర్చున్నది ఇది దీంతో సహా పక్కన పార్టీ ఆఫీస్ కోసం అప్పట్లో, తర్వాత అదే సీఎం క్యాంప్ ఆఫీస్ అయింది. ఈ బిల్డింగ్ తో సహా ఆయన రెసిడెన్స్ తో సహా నీట్ గా పర్మనెంట్ కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేయలే, ఈయన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది, ఆయన ఒక క్యాపిటల్ ఇక్కడ నిర్మిస్తున్నాను, వెల్ మంచిదే, మనం ఒక రాజధాని, ఇది పార్ట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ ఇది ఇంట్లో ఉంది, ఓకే అని చెప్పి వచ్చారు. నువ్వేం చేశావు? ఒక రియల్ ఎస్టేట్ చేతిలో పైసా లేకుండా రైతుల మీద, రైతుల పొలాలే పెట్టుబడిగా తీసుకొని బయట ఎక్కడన్నా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డబ్బులు తెచ్చి వాళ్ళ జుట్లు ముడేసి అక్కడ వచ్చి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అమ్మి వచ్చిన డబ్బులతో వీళ్ళది సర్ది లాభం జోబులో వేసుకునే ఒక రియల్ ఎస్టేట్
బోగస్ రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా. దానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు హైదరాబాద్లోనే, పేరు అనవసరం. ఒకటి ఇట్లాంటి రియల్ ఎస్టేట్ ఇది కంపెనీ, నాకు తెలిసి అయితే 150 ఎకరాలు 200 ఎకరాలు రైతులందరితో రాయించుకొని ఫైనాన్షియల్ టైఅప్ చేసి గోడలు లేచినాయి. ఆ తర్వాత ఏం చేయాలని అర్థం కదా, రకరకాల కారణాలు. ఎందుకంటే సైకిల్ ఒకసారి కొంచెం ఈలోగా కొనేవాళ్ళు ముందుకు రాకపోతే సైకిల్ ఆగిపోతుంది. దాంతో చేతులు ఎత్తేసారు, రైతులు ఇరుక్కుపోయినారు. అయితే అక్కడ ప్రైవేటు వాడు రాష్ట్ర ఖజానా లేదు కాబట్టి అదేదో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు లిటిగేషన్లు కింద మీద పడతారు. అక్కడ 150 ఎకరాల్లో చేసిండేది ఇక్కడ చంద్రబాబు నాయుడు అనుకో 30,000 ఎకరాలు, 33,000 ఎకరాలు ఎగ్జాక్ట్లీ అక్కడ చేశారు. అది మనకు ఎప్పుడు అర్థమైంది? ఆయన 4 ఏళ్లు చేసిన ఈ తతంగం ఏదైతే ఉందో ఇది పూర్తి ఆయన దిగిపోయాక మేము వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే ఇది మొత్తం దోపిడీకి ఒక పెద్ద ఇది వేసుకున్నాడు, పర్మనెంట్ దీనిదని అర్థమైంది. ఇంకా దీంట్లో అన్ని రకాలుగా ఇన్సైడర్ ట్రేడింగ్ లాగా ఇవి చేయడం, ల్యాండ్స్ కొని ఇంకో దగ్గరికి అమ్మి కొంతమంది బాగుపడడం, అసైన్ ల్యాండ్స్ అన్ని తీసుకుని వీళ్ళు ప్లాట్లు తీసుకోవడం, వీళ్ళ నాయకులు కానీ బినామీలు కానీ వీళ్ళ సొంత కంపెనీలతో సహా అందరూ ఇక్కడ కొనుక్కోవడం, దానికోసం అలైన్మెంట్లు మార్చడం. ఇవి ఎందుకంటే ఆయన క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా కదా, క్లారిటీ ఆఫ్ థాట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అది ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఏమో క్లారిటీ ఆఫ్ థాట్ ఏంటంటే ఈ ప్రాజెక్టు ఆయన దృష్టిలో ఇది ఒక ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు టేకప్ చేశాక ఎగ్జాస్టివ్ గా పిండుకోవడం ఎట్లా, మూలుగతో సహా దీన్ని లాగడం ఎట్లా. మూలుగతో సహా కూడా న్యాచురల్ కాదు, అవసరం లేనిది ఎక్కువ ప్లాన్ చేసి ఇన్ఫ్లేటెడ్ ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు పెట్టి దానికి ఏదో ఒక అందమైన పేర్లు పెట్టి ఎవరికో కట్టబెట్టి తద్వారా వచ్చే దీన్ని నిరంతరం ఒక 6 hours పవర్ ఇంజన్ పెట్టి మోటార్ ఇంజన్ పెట్టి లాగితే నీళ్లు ఎట్లా కొడతాండొచ్చు, పర్మనెంట్ కొట్టుకోవడం ఎట్లా, తన గజ దొంగల ముఠ. ఇది ఆయన ప్లాన్. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి 2014లో వచ్చిన దగ్గర ఆయన వైజాగ్ అనుకోలే, పోనీ విజయవాడ ఈ పక్కన అనుకోలే, హైవే అనుకోని నూజివీడు దగ్గర అక్కడ అనుకోలే, ఇటు ఇబ్రహీంపట్నం అటు పోలే, వెతికి 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 ఆ మాయాబజార్ లాగా సరి వేసి అటు ఇటు ఎటు కానీ ఒక పచ్చటి అద్భుతమైన అన్ని రకాల పంటలు ఇస్తూ అక్కడ కౌలుకు తీసుకున్న అంటే వ్యవసాయ కూలీలు వాళ్ళు మేస్త్రి పని చేసుకుంటూ కౌలుకు తీసుకున్న వాళ్ళకే సంవత్సరానికి 3-4 లక్షల ఆదాయం వచ్చేంత రెవెన్యూ క్రియేట్ చేసిన ల్యాండ్, దాని మీద ఆయన కన్నుబడింది. అప్పుడే ఎక్కడైతే నిన్న ఆయన మాటల్లో చెప్పాలంటే 1200 కిలోమీటర్ల రోడ్లు ఇంటర్నల్ రోడ్లు వేయచ్చు, 3000 కిలోమీటర్లు ఇంకోటేదో వేయచ్చు, ఎంత పైకి పోతే కిందికి ఎంత పోవచ్చు. ఎందుకంటే పైల్ ఫౌండేషన్ రివర్ పక్కన కదా, ఆ టైంలో ఊరే నీళ్ళన్నిటి తోడడానికి 100,000 కోట్లు ఖర్చు పెట్టచ్చు. అది 5 అంతస్తులు 10 అంతస్తులో కొడితే ఆదాయం రాదు కాబట్టి 100 అంతస్తులు పెట్టుకోవచ్చు. ఏమన్నా అడిగితే బూర్జ్ ఖలీఫాతో పోటీ పడుతుందని చెప్పచ్చు. ది మోర్ ది యాక్టివిటీ ఎక్కువ స్వాహా చేయడానికి ఎంత స్టేటు దీనికి ఏముంది, పోతాంటది లాగొచ్చు, కాకపోతే వడ్డీలు ఎక్కువ పే చేయొచ్చు. ఇన్సిడెంటలీ నిన్న ఆయన మాటల్లోనే ఒకటి వస్తుంది, మీకు తెలుసా అమరావతి అంటే ఎంత పాపులర్ బ్రాండో. నేను అమరావతి బాండ్స్ అని ఇట్లా అనగానే 2 hours సబ్స్క్రైబ్ అయిపోయింది, వచ్చింది ఓవర్ సబ్స్క్రైబ్ అయిందని. దాంట్లో ఎందుకయింది అమరావతి బాండ్స్? అప్పుడు ప్రివైలింగ్ ఇంట్రెస్ట్ 8% ఉంటే ఈయన 10.3% ఇచ్చాడు. 2 గంటల్లో అయిందంట.
నేను అడిగిన ఎవరో ఫైనాన్షియల్ వాళ్ళు మా టైంలో ఫైనాన్షియల్ ఇది చూస్తున్న వాళ్ళని అడిగితే ఏదైనా అంతే, గంట కొట్టినాక 2 కాబట్టి మ్యాక్సిమం 3 గంటలు అయితే అవుతుంది, లేకపోవట్లేదు. అదేం రోజుల తరబడి సబ్స్క్రైబ్ అయ్యే షేర్ మార్కెట్ ఇది కాదు. మీటర్ నొక్కగానే వస్తుంది, కడితే కడతారు, లేవట్లేదు. పోనీ ఇది ఓవర్ సబ్స్క్రైబ్ ఎంత అంటే మా వాళ్ళు చెప్పారు, ఆయన 1200 కోట్లకేమో పిలిస్తే 2000 కోట్లకు వచ్చింది, 10.3%. మరి మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిచారు, మాది 2000 కోట్లకు పిలిస్తే 8000 కోట్లకు వచ్చింది, తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ దీంతో, ప్రివైలింగ్ దానికంటే తక్కువ దీంతో. మరి ఆయన ఘనంగా చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు తెలుస్తాయి ఎవరికైనా? అవునే బాబు నిజంగా వచ్చింది అమరావతి బ్రాండ్ అని అనుకుంటారు. చాలా అంతే, అయిపోయాయి, సినిమా అయిపోయారు. ఇంకా తర్వాత మళ్ళీ ఇది అవుతుంది. ఎస్, నిజంగానే సినిమా అయితే బాగానే ఉండేది, కానీ అప్పు మొత్తం రాష్ట్రం మోయాలనే, మనం మోయాలా. అందులో అమరావతి కూడా ఉంది, ఆ 29 గ్రామాలు కూడా వాళ్ళు ఉన్నారు. అందులో ఈ ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం రాయలసీమ ఉంది, ఇటు ఉత్తరాంధ్ర, అందరూ పోయాల. ఈయనేమో తనకు బాధ్యత లేకపోయా, ఎందుకంటే 2047 చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు నన్ను అడగొద్దు, ఇది నిరంతర ప్రక్రియ. 2047కు టార్గెట్, అప్పుడు అడగండి కావాలంటే. మీకేమైనా తమాషాగా ఉందా? 2 ఏళ్లలో అంటే ఎట్లా అనుకుంటున్నారు క్యాపిటల్? నేను ఆ రోజు పునాది వేస్తే సైబరాబాద్ ఈ రోజు కుంగా అవుతోంది. ఓ పక్క నువ్వేనేమో దానికే సరిపోతుంది, ఇంకా మిగులుతుందని నువ్వే అంటావు. ఇంకో పక్క ఏమో 2047 అని ఆయన అంటాడు. వింటున్నంతసేపు ఎంత కన్విన్సింగ్ గా ఒక పెద్ద ఆయన 75 ఏళ్ళు అయినా పాపం ఎంత అమాయకంగా గంభీరంగా ఇదిగా చెప్తున్నాడో అని అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు దొరుకుతుంటాడనుకో ఆయన, ఏదో అదేది గ్యాస్ మీద వంట నేర్పడం నేనే నేర్పినాను ఇట్లాంటివి కూడా అంటుంటాడు. మరి అవి కూడా కాన్షియస్గా అంటాడేమో నా అనుమానం. ఎందుకంటే ఇంత తెలివిగా అతి తెలివిగా మాట్లాడే ఆయన దాని దగ్గర ఎందుకు తప్పుపడుతుంది? బహుశా ఇట్లాంటివి అంటే వీటి మీద జోకులు వేసుకుంటా అంటారు, ఈలోగా మన పని చేసుకుంటామని అనుకుంటాడేమో తెలియదు చంద్రబాబు నాయుడు గారు. కానీ బట్ నిన్న మాట్లాడిన మాటలో ప్రతిదీ ఆణిముత్యమే, అబద్దాలకు ఆణిముత్యం, ప్రతిదీ అబద్దాలలో ఆణిముత్యం, కళ్ళార్పకుండా అబద్దాలు. రాజశేఖర రెడ్డి గారి మాటలు చెప్పాలంటే ప్రతిదీ ఆణిముత్యాలే అనేవి. సో నేను అన్నట్టు ఆయన క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లుందో ఈయన చంద్రబాబు నాయుడు గారికి దోచుకోవడం ఎట్లా దాంట్లో క్లారిటీ ఆఫ్ థాట్, మ్యాక్సిమం దోచుకోవడంలో ఎట్లా దాంట్లో క్లారిటీ ఆఫ్ థాట్, ఎముకల్లో మూలుగుతో సహా రాష్ట్రాన్ని పీకడం ఎట్టడంలో క్లారిటీ ఆఫ్ థాట్, దానికి వేయాల్సిన గ్రాండ్ విజన్లో క్లారిటీ ఆఫ్ థాట్, దోపిడీకి ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉంది.